ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసి పెట్టమంటారు. అలానే ప్రతిరోజు చేసి పెట్టలేము. ఇలాంటివి చేసి పెడితే నిల్వ ఉంటాయి కాబట్టి వాళ్ళడిగినప్పుడు ఇవ్వచ్చు. గోధుమ పిండి బిస్కెట్స్ చేసుకోవడం సులువే. గోధుమ పిండి, బొంబై రవ్వ, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి చేత్తో పట్టుకుంటే ఉండకట్టాలి. అలా ఉంటే సరిపోతుంది. మరొక గిన్నెలో పంచదార, నీళ్లు వేసి కలపాలి. అయితే పంచదార కరగకూడదు. పంచదార క్రిస్టల్ గా ఉన్నప్పుడే పంచదారని, నీళ్ళని వేసేసి పిండిని గట్టిగా కలపాలి. పంచదార అలా వేయడం వల్ల వేగాక పైకి పంచదార అనేది కనిపిస్తుంది. 2 భాగాలుగా చేసుకొని కాస్త మందంగా ఒత్తుకోవాలి. అంచులు కట్ చేసి మీకు నచ్చిన సైజులో రౌండ్ గా లేదా స్క్వేర్ గా కట్ చేసుకొని పైన ఘాట్లు పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి అందంగా కనిపిస్తాయి. తర్వాత వీటిని ఆయిల్ లోని లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయితే వేసిన వెంటనే కూడా తిప్పకండి, విరిగిపోతాయి. ఇవి బయటికి తీసినప్పుడు మెత్తగా ఉంటాయి గానీ పూర్తిగా చల్లారాక కరకరలాడుతూ బాగుంటాయి. 15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.